పొంగ పొంగ బండ ఆగిపోయిందనుకో పక్క కాపి ఏమైంది కావచ్చు అని చెక్కింగ్ చేస్తారు. అంత మంచిగానే ఉన్నా చాలా అయితే లేదంటే సెల్ఫ్ పోయిందేమో అని కిక్కు కొడతారు. ఒకళ్ళ పెట్రోల్ లేకుంటే బంకుకు పోయి తెచ్చుకునుడో బండినే నూకపోవడో వేస్తుంటారు. కానీ బండ్ల పెట్రోల్ ఉండి అన్ని బరాబరే ఉన్నా బండి చాలా అయితే లేదంటే సీదా మెకానిక్ తానికి పోవాల్సిందే. అయితే ఒక కాడ ఏమైందో చూడుర్రి మళ్ళా. అరే డీజిల్ లేక నూకొస్తున్నారేమో అనుకునే రాయింత ఫుల్ ట్యాంక్ చేయించినందుకే గీ తిప్పల. మళ్ళా ఇవి ఎవరు కాలరు అనుకుంటున్నారు? మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రి సార్ కాన్వాయిలు ఉండేటి. రాత్రి ఊరికి పోత గీ బంకుల రప్ప 19 బండ్లలో ఫుల్ ట్యాంక్ చేపిస్తే జర్రంత దూరం పోగానే ఆగుడు మళ్ళా ఓవుడు ఆగుడు మళ్ళా ఓవుడు. సీఎం గారితో తిరిగే కాలర్ అంటే మంచి కండిషన్ తోటి ఉంటాయి. తొక్కుడు దొక్కితే రయ్యు నురుకుతాయి. ఏదన్నా రిపేర్ వస్తే ఒక్కదానికి వస్తుంది. ఉన్నాయన్ని గులవాడేందని చెకింగ్ చేస్తే బంకుల బాగోతా బయట పడ్డది. డీజిల్ ఇప్పి చూస్తే సగం పడ నీళ్ళేనట. ఫోన్ కొడితే ఏరే బండ్లు రాగానే ముఖ్యమంత్రి గారు నల్లదోలి ఇవన్నీ బంకు కాడికి నూక్కొచ్చిండ్రు. ఆఫీసర్లు చెకింగ్ చేస్తే కల్తీ అని తేలే వరకు బంకుకు తాళం పెట్టిరు బాజాబ్తా. ఖుద్దు సీఎం సార్ బండ్లకే నీళ్ళ డీజిల్ కొట్టిరంటే ఎంతటి పనివంతులరా నాయన మీరు. వీళ్ళని తెలియక కొట్టిండ్రో తెలిసే కొట్టిండ్రో గాని పెట్రోల్ బంకుల భాగోతం ఎట్లుంటుందో దేశమంతా సాటింపేసినట్టు అయ్యింది. మామూలోడైతే మత్పరిస్తారు, అవసరమైతే మళ్ళీ పడతారు. ఇక మీరు ఏమి యాక్షన్ తీసుకుంటారో గానీ అది ఎట్లుండాలంటే ఇంకెవడన్నా కల్తీ చేయాలంటేనే గజ్జు మనాలే.